ఇవాళ భారత్ న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. 5 మ్యాచ్ల సిరీస్ లో విదర్భ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఇప్పటికే టెస్ట్ వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ ఈ టీ20 సిరీస్ ను గెలవాలనే గట్టి పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఇక వరుస విజయాలతో జోరు మీదున్న కివీస్ ఈ సిరీస్ ను కూడా చేజిక్కించుకోవాలని చూస్తోంది. టీ20 వరల్డ్ కప్ ఆఖరి సన్నాహాలకు డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా రెడీ అయింది. న్యూజిలాండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ ఆడనుంది. మెగా టోర్నీకి ముందు ఈ సిరీస్ను డ్రెస్ రిహార్సల్స్గా భావిస్తున్న ఈ ఇండియా పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది. దాంతో టీంలో ఉన్న చిన్న చిన్న లోటుపాట్లు ఇక్కడే సరిచేసుకోవాలని భావిస్తోంది. ఈ సిరీస్ను గెలవడంతో పాటు రెండోసారి టీ20 వరల్డ్ కప్ను నిలబెట్టుకున్న ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024లో సూర్య టీ20 కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి జట్టు 72% విజయాలను సొంతం చేసుకుంది. 25 మ్యాచ్లు ఆడితే 18 సార్లు నెగ్గింది. ఈ ఫామ్ను అలాగే కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు ఇండియాలో ఇప్పటి వరకు టీ20 సిరీస్ గెలవలేకపోయిన న్యూజిలాండ్ దాన్ని సాధించాలని పట్టుదలగా కనిపిస్తోంది. ఏడాది వ్యవధిలో టెస్ట్ వన్డే సిరీస్లను గెలిచిన కివీస్ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉంది. 2017, 2023లో 2 సార్లు సిరీస్ గెలుపుకు దగ్గరగా వచ్చిన 1-2తో కోల్పోయారు. ఇండియా కాకుండా ఇతర ఏ దేశంలో ఆడినా శ్రేయస్ అయ్యర్ టీ20లకు ఆటోమేటిక్గా ఎంపికయ్యేవాడు. ఎందుకంటే ఐపీఎల్లో అతను 3 వేర్వేరు ఫ్రాంచైజీల తరపున ఆడి జట్టును ఫైనల్స్కు చేర్చాడు. కానీ ఇప్పుడు టీ20 సిరీస్లో మాత్రం అతనికి ప్లేస్ దక్కడం లేదు. గాయపడిన తిలక్ వర్మ ప్లేస్లో ఇషాన్ కిషన్ 3వ స్థానంలో ఆడనున్నాడు. దాంతో శ్రేయస్కు చోటు దక్కలేదు. కెప్టెన్గా సూర్య సూపర్ సక్సెస్లో ఉన్న బ్యాటర్గా ఫెయిల్ అవుతున్నాడు. గతేడాది 19 మ్యాచుల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఓపెనింగ్లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ భారీ హిట్టింగ్పై దృష్టి పెట్టారు. మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్ కీలకం కానున్నారు. 8వ ప్లేస్ కోసం హర్షిత్ రాణా, శివన్ దూబే మధ్య పోటీ ఉంది. పేసర్ బూమ్రా రావడంతో బౌలింగ్ మరింత బలోపేతమైంది. ఇక హర్షదీప్, కుల్దీప్ యాదవ్లో ఎవరిని ఆడిస్తారో చూడాలి. వరుణ్ చక్రవర్తిని ఎక్స్ ఫ్యాక్టర్గా భావిస్తున్నారు. 7 నుంచి 15 ఓవర్ల మధ్య అతని బౌలింగ్ అత్యంత కీలకం కానుంది. వన్డే సిరీస్ గెలిచి జోరు మీదున్న కివీస్ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఒంటి చేత్తో మ్యాచ్లు గెలిపించే ఆల్రౌండర్లకు కొదవలేదు. ముఖ్యంగా డారిల్ మిచెల్ సూపర్ ఫామ్లో ఉండటం కలిసొచ్చే అంశం. ఓపెనింగ్లో రాబిన్సన్, డేవెన్ కాన్వే ఇచ్చే ఆరంభంపై భారీ స్కోర్లు ఆధారపడి ఉంటాయి. రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్ మిడిల్లో కీలకం కానున్నారు. మిచెల్ శాంట్నర్, జాకబ్ డఫీ, మ్యాట్ హెన్రీతో కూడిన పేస్ బౌలింగ్కు తిరుగులేదు. కాలి గాయంతో బాధపడుతున్న మైకెల్ బ్రేస్వేల్ ప్లేస్లో జేమ్స్ నీషమ్ ఆడనున్నాడు. స్పిన్నర్ ఇష్ సోదీ ప్రభావం చూపిస్తే ఇండియన్ బ్యాటర్లకు తిప్పలు తప్పవు. ఇక 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత కివీస్ ఆడిన 21 మ్యాచుల్లో 13 గెలిచింది. ఇక పిచ్ వాతావరణం పెద్ద అవుట్ ఫీల్డ్గా ఉంది. స్పిన్నర్లు ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. వర్షం ముప్పు లేకపోవడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.